భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాల్వంచ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి లక్షల రూపాయలు విలువ చేసే కలప నిరుపయోగంగా అలా ఉండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా లక్షలు విలువ చేసే కలప రెండేండ్లుగా అక్కడే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాకతీయ యూనివర్సిటీ. సో అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలోనే 25 ఎకరాల స్థలంలో టేకు చెట్లను కటింగ్ చేసేందుకు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. 2021 సెప్టెంబర్లో ఒక్కో చెట్టుకు 550 రూపాయల చొప్పున కోత విధించినటువంటి పరిస్థితి. అలాగా 1671 చెట్లకు గాను 9.19 లక్షల రూపాయలను ఫారెస్ట్ ఆఫీసర్లకు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగా కోత చేసినటువంటి చెట్లను తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ రహదారి పక్కనే కలపను వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం లేదనుకుంటే కాకతీయ యూనివర్సిటీలో తీసుకోవడం, వేలం పాడేయడం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పాల్వంచ ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క 100 ఎకరాల భూమిలో ఒక 25 ఎకరాలు అంటే 25 ఎకరాలు ఈ యొక్క మెడికల్ కాలేజీకి కేటాయించడం జరిగింది. అది కూడా ఆ స్థలంలో ఉన్నటువంటి 1671 ఈ యొక్క టేకు మొక్కలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ నుంచి అనుమతులు తీసుకోవాలంటే కటింగ్ కి ఈ యొక్క ఒక్క చెట్టుకు వచ్చేసి 550 రూపాయలు అంటే మొత్తం కూడా 9,19,000 రూపాయలు ఈ యొక్క అటవీ శాఖకు అనుమతి కోసం చెల్లించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కట్ చేసినటువంటి ఈ యొక్క టేకు కలప ఏదైతే ఉందో ఈ యొక్క కాలేజీ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో రోడ్డు పక్కన ఎవరికి అది సంబంధం లేదన్నట్టుగా రోడ్డు పక్కన పడేయటంతో గత 2 సంవత్సరాలుగా అది ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ అలాగే పగుళ్ళు వచ్చేసి చెదబట్టి మట్టిలో కలిసిపోయేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిపోయింది. ఈ యొక్క ప్రజల నుండి వస్తున్నటువంటి విమర్శలు పెడచెవిన పెడుతున్నటువంటి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఇకనైనా స్పందించి వాటిని ఈ యొక్క కలప డిపోకి అప్పచెప్పినట్టయితే వాళ్ళు సేల్స్ చేసి అంటే ప్రభుత్వ కలప డిపో ఏదైతే ఉందో పాల్వంచలో ఆ యొక్క కలప డిపోకి తోలినట్లయితే అక్కడైనా వీళ్ళు ఒకవేళ అమ్ముకోవటం దాని యొక్క నిబంధనలు తెలిసినా తెలియకపోయినా కూడా ఈ యొక్క ప్రభుత్వ కలప డిపో ఏదైతే ఉందో పాల్వంచలో ఆ కలప డిపోకి వారికి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఈ యొక్క ప్రతి నెల ఆ యొక్క కలప డిపోలో ప్రతి నెల 10వ తేదీన పెట్టేటువంటి వేలంపాట ఏదైతే ఉందో ఆ వేలంపాటలో వచ్చేటువంటి ప్రజలకి నచ్చిన వారు ఆ యొక్క రేటు ఇష్టమైతే కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దీనిని ఉపయోగించుకోలేదు. అలాగని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి కలపని అలాగే గాలి కొదిలేసి తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ అధికారులు. ఇకనైనా స్పందించి ఆ యొక్క తగినటువంటి చర్యలు తీసుకొని వాటిని ఆ 9,19,000 రూపాయలు అనుమతి కోసమే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెల్లించారంటే అది ఎన్ని లక్షల వ్యయం అంటే దగ్గర దాదాపు 70 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని కూడా మనకి అంచనా తెలుస్తోంది. వీటి వలన అక్కడ రోడ్డు వెంటే పడేసి ఉండటం వల్ల కొంతమంది వాటిని ముక్కలు చేసి కూడా సిటీలకు కార్లలో కావచ్చు లేకపోతే ఇతర వాహనాల్లో కావచ్చు తరలించుకుపోయారటు వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా ఆ యొక్క కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు స్పందించి వెంటనే వాటిని వేలంపాట వేసి ప్రజాధనం వృధా కాకుండా ఆ యొక్క టేకు కలప మట్టిలో కలిసిపోయి మట్టి కాకుండా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్. ఇక్కడ శ్రీనివాస్ ప్రధానంగా 2 ఏళ్లుగా కలప నిరుపయోగంగా గాలికి వర్షాలకి తడుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి కాకతీయ యూనివర్సిటీ అధికారులకు సంబంధించి విన్నతలు ఏమైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? సో అలాంటి చెల్లమేమైనా వచ్చి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? సో మనం ఇక్కడ అమ్మా న్యూస్ ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి న్యూస్కు సంబంధించి ప్రసారం అయిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టేకు కలప అలా నిరుపయోగంగా పడేశారు అని చెప్పేసి మనం ఆ యొక్క కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ను మనం సంప్రదించడం జరిగింది. సంప్రదించినటువంటి నేపథ్యంలో మేమైతే ఇక్కడి నుంచి లెటర్లు మా పై అధికారులకు పలు దఫాలుగా కూడా పంపించినామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. పై అధికారుల నుంచి అనుమతులు రాగానే మేము తప్పకుండా వాటిని సేల్ చేసి ఆ యొక్క ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని
ఆ, మా కాకతీయ యూనివర్సిటీ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కలప ఏదైతే ఉందో ఎండకి ఎండి వానకి తడగటం వల్ల పగుళ్ళు వచ్చిన తర్వాత ఇవాళ వచ్చేటువంటి రూపాయి రేపు దానికి సగానికి పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మన అమ్మ న్యూస్ లో ప్రచారమైనటువంటి వార్తా కథనానికి స్పందించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇకనైనా స్పందిస్తారని ఈ యొక్క స్థానిక ప్రజలు కూడా ఆశిస్తున్నారు రాజశేఖర్. ఎస్ ఇక్కడ ప్రధానంగా దాని విలువ 2000గా ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి 25 ఎకరాల్లో ఉన్నటువంటి టేకు తోటకు సంబంధించి సో ఇప్పుడు కలప ఎంత అయితే ఉందంటే పూర్తిగా కోత విధించినటువంటి కలప నిరుపయోగం ఉన్న దాని విలువ ఎంత ఉండే అవకాశం కనిపిస్తుంది? వేలం పట్టేస్తే యూనివర్సిటీకి ఎంత డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్? ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చెట్టు కట్ చేసేందుకు చెల్లించినటువంటి 550 రూపాయలు ఏదైతే ఉందో 9,19,000 రూపాయలు మొత్తం 1,671 చెట్లకు చెల్లించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఈ యొక్క చెట్లు సైజు అంటే కొంత చిన్న సైజు ఉంటాయి, కొంత పెద్ద సైజు ఉంటాయి, మొత్తం ఒకే సైజు లేవు. కాబట్టి ఈ మొత్తం కూడా యావరేజ్ చేసుకుంటే 50 లక్షల పైగా అంటే దగ్గర 70 లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సమాచారం అందుతుంది. అక్కడ ఉన్న కల్పన బట్టి ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తప్పకుండా ఈ వార్తా కథనానికి మనం ప్రసారం చేస్తున్నటువంటి వార్తా కథనానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తక్షణమే స్పందించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.